రేపు శనివారం రోజున రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే చాలు 24 గంటల్లో అప్పులు కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే కనుకనండి శనివారం పూట రూ. 5 బిళ్ళతో ఇలా చేయండి. రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. అంత చక్కగా ఫలితం అనేది వస్తుందన్నమాట. అసలు రూ. 5 బిళ్ళతో ఏం చేయాలి, శనివారం రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు అనమాట. అందుకే శనివారం పూట మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం కదండి. కాబట్టి మీరు ఏంటంటే కనుక శనివారం పూట అండి కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించుకోండి. అలా ఆచరించడం వల్ల ఏమవుతుందంటే కనుక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కొన్ని కోరికలు తీరుతాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారిపోతుంది. ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇవన్నీ కూడా తీరటానికి అవకాశం ఉంటుందండి. ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము, అద్భుతమైన పరిహారము, మీ జీవితాన్ని మార్చేస్తుందని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అంటే మన మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి. మనం ఏంటంటేనండి మనం సంపాదించింది సరిపోకనో, లేదంటే కనుక మన దగ్గర డబ్బు అంటే సరిగ్గా ఉండకనో, ఏదో ఒక రకంగా ఏంటంటే అప్పు చేస్తామండి. అప్పు చేసినప్పుడు ఏంటంటే చాలా హుషారుగా అప్పుని తీసుకుంటాము. తీసుకున్న తర్వాత అప్పుని తీర్చడానికి మనం ఎంత ఇబ్బంది పడిపోతామంటే కనుక మనము చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, అప్పు ఎలా తీర్చాలో కూడా తెలియక అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా అప్పు తీరుతుందండి. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల 2 విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఒకటి అప్పు తీరుతుంది, మనం కష్టాల నుంచి బయటపడగలుగుతాము. ధన సంపాద అంటే విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్పొచ్చు. ధనాదాయాన్ని పెంచుకోవడానికి కూడా ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. అందుకే శనివారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఎవరికైతే విపరీతమైన శని బాధలు, అలానే కాకుండా దోషాలు, పాపాలు, శాపాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మన మానవ జీవితం అన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి కదా. కాబట్టి అలాంటివి ఉండకూడదు అనుకునేవారు శనివారం అండి తప్పనిసరిగా బండ గుర్తు పెట్టుకోండి. స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక కొంచెం అంత కర్పూరం అంటే పచ్చకర్పూరం ఉంటే అది చిటికెడు తీసుకుని దాన్ని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసుకోండి. లేదండి పచ్చకర్పూరం అనుకుంటే నార్మల్గా మనం హారతి ఇస్తాం కదండి కర్పూర బిళ్ళ, అది తీసుకొని మీరు ఏంటంటే కనుక అదంతా కూడా చక్కగా చేతితో మెదిపేసి నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది, మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారు, లేదంటే కనుక మాకు ఈరోజు బాగా బాగుండాలి, మంచి జరగాలనుకునేవారు, ఎవరైనా డబ్బు ఇస్తామండి అన్నారండి, రమ్మన్నారు, వెళ్తున్నాం అనుకునేవారు కూడా, అంటే ఇలా చిన్న చిన్న పనులు కావచ్చు, మీ వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు, ఏదైనా ఇంటర్వ్యూకి మీరు వెళ్తున్నారనుకున్నా సరేనండి, ఏదైనా సరే పని మీద కావచ్చు, దేని మీద అయినా కావచ్చు, పసుపు రంగు బట్టల్ని ధరించండి. ఇలా ధరిస్తే ఏంటంటే కనుక అదృష్టం అండి బాగుంటుందన్నమాట, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజండి నల్ల నువ్వులు కావచ్చు, నల్ల మినపప్పు కావచ్చు, ఇవేంటంటే కనుక కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. చీపుర్ని కూడా శనివారం ఇంటికి కొని తెచ్చుకోకూడదని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే ఏంటంటే కనుక ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించాలి. దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి, శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది. అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి వీలుంటే దాన ధర్మాలు చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి ఇలా పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత కుంకుమ పసుపుతో చక్కగా బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలండి, మీరు ఏ ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు. పూజ ఒక 2 పుష్పాలు పెట్టి కూడా మనం దీపం వెలిగిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తే ఆ భగవంతుడు మనని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. ఇలానే చేస్తే అనుగ్రహం కలుగుతుంది, ఇంతలోనే చేసుకోవాలని అలా ఏమి లేదు. మన స్తోమత ఎలా ఉంటుందో, మనకి ఏదైతే ఆ సమయాలలో అందుబాటులో ఉంటుందో ఆ సమయాలలో అందుబాటులో ఉండే వస్తువులతోనే మనం పూజ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన దగ్గర పుష్పాలు లేవనుకోండి, లేకపోయినా పర్వాలేదు, మనం బొట్టు పెట్టి 2 తులసి దళాలు మనం అంటే సమర్పించిన తర్వాత దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదన్నీ ఉన్నాయంటే కనుక పూలను అలంకరించుకొని చక్కగా ఏంటంటే కనుక కుంకుమ పసుపు గంధంతో బొట్టు పెట్టి ఇలా తులసి మాలను కూడా మనము సమర్పించి ఆ తర్వాత ఏంటంటే ఆవు నెత్తితో దీపం పెట్టడం ఇవి చేయాలి. మీకు కోరికలు అధికంగా ఉన్నాయి, కోరికలు తీరటం లేదని బాధపడితే పిండి దీపం పెట్టుకోండి. పిండి దీపం పెడితే ఖచ్చితంగా కోరిక తీరుతుందండి. కోరిక తీరటమే కాదు, మీరు కుబేరులైపోతారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయతో ఏంటంటే కనుక
మీ కోరికలన్నీ కూడా అండి తీరిపోతాయి. ఎన్ని రోజుల కోరిక కావచ్చు, సంవత్సరాల తరబడి కూడా మీ కోరికలు ఉన్నాయి తీరటం లేదంటే కనుక ఒకసారి మీరు ప్రయత్నించుకోండి. ఇలా ఏంటంటే పిండి ప్రమిదను తయారు చేసుకొని బియ్య పిండితో దానిపైన మీరు ఏంటంటే కనుక బొట్టు బదులు ఏంటంటే గోవింద నామాన్ని వేసేసి పెట్టుకోండి. చాలా మంచిదండి. ఈ దీపం ఏంటంటే కనుక డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామికి చేరుతుంది. అయినా వెంకటేశ్వర స్వామికి ఏంటంటే పిండి దీపం చాలా ఇష్టం అనమాట. ఇలా ఏంటంటే మీరు ముందుగానే సంకల్పం చెప్పి కూడా చేసుకోవచ్చు. లేదంటే కనుక మీ కోరికలు తీరటానికి కూడా మీరు ఈ విధంగా పరిహారం ఆచరించవచ్చు. ఖచ్చితంగా కోరికలు అయితే తీరిపోతాయి. ఇక మీరు ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోటను కూడా ఖచ్చితంగా పూజించుకోవాలి. పూజించడం అంటే ఏమీ లేదండి, మీరు దీపం పెడతారు కదా, దీపం పెట్టిన తర్వాత దీపం ఒక్కటే ఏంటంటే భగవంతుడికి సమర్పించకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నార్మల్ రోజుల్లో కావచ్చు, తిదివార నక్షత్రాల్లో కావచ్చు, దీపం ఒకటే ఏంటంటే కనుక భగవంతుడికి సమర్పించకూడదు. దీపంతో పాటు ఒక ఫలము అంటే అరటిపండు కానీ, బత్తాయి కానీ, మన దగ్గర యాపిల్ కానీ ఏది ఉంటే అది పెట్టాలి. పళ్ళు లేవనుకోండి, నార్మల్గా ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ, కొంచెం పంచదార కానీ ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇలా పెడితేనే ఆ దీపం భగవంతుడికి చేరుతుంది. ఎప్పుడు కూడా దీపం ఒకటే పెట్టేసి వదిలేయకూడదు అనమాట. ఇక ఆ తర్వాత మనము తులసి కోటకు అంటే నీటిని సమర్పించడం, తులసమ్మకు నమస్కారం చేసుకోవడం, తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలానే ఓం తులసాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, ఇలాంటివి చేసుకుంటే కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా మీరు ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ ₹5 బిళ్ళ పరిహారం చేయండి. ఇక్కడ మీకు వీలుంటే 2 పూటల దీపారాధన చేయటం, 2 పూటల అంటే వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం చేయండి. కుదరకపోతే మీరు ఏంటంటే కనుకనండి ఒక పూట చేసేసి వదిలేసుకోండి. ఇక మీరేంటంటే ఈ ₹5 బిళ్ళ పరిహారం చేయండి. ₹5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. 5 అనే సంఖ్య అమ్మవారికి అంకితం చేయబడుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే ₹5 బిళ్ళతో మనం ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. అందుకే ఏంటంటే కనుక చాలామంది కూడా శనివారం పూట ఈ ₹5 బిళ్ళ పరిహారం చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల 24 గంటల్లోనే కష్టాలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అద్భుతంగా కలిసి వస్తుంది. మంచి ఫలితాలతో మన జీవితమే మారిపోతుందన్నమాట. అప్ అనేది మన లైఫ్లో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. అందుకే మీరు ఏంటంటే ఒక చిన్న బౌల్ని తీసుకోండి. ఏ బౌల్ అయినా పర్వాలేదండి, ఇదే తీసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదనమాట. ఏదైనా సరే తీసుకోండి. అందులో మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం గంధం అండి, అంటే మనం ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా, అష్టగంధం కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఏ గంధం ఉంటుందో అది 1/2 స్పూన్ అంతా తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ అంతా పసుపు తీసుకోండి. అందులో కొంచెం అంతా కర్పూరం పొడిని కలపండి. ఇలా కలిపిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం ఇలా బ్యాటర్ లాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీరంటే ఏంటంటేనండి అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి ₹5 బిళ్ళల్ని తీసుకోండి. 5 రూపాయల బిళ్ళలు అంటే ₹25 అవుతాయి. అలా అని మీరు ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలు ఇలా తీసుకోకూడదు. ఖచ్చితంగా ₹5 బిళ్ళలు తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటేనండి మీరు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం ఉంటుంది కదా, ఈ ₹5 బిళ్ళల్ని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పు ఉంది, అప్పు తీరాలి, అప్పుల నుంచి మాకు విముక్తి కలగాలి, అప్పులు అనేవి మా జీవితంలో ఉండకూడదు అని చెప్పుకోండి. ఒకవేళ అప్పులు లేవండి అనుకుంటారు కదా, మీకు ఏదైనా కష్టం ఉంది, మీరు భరించలేకపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఆ కష్టం గురించి చెప్పుకోండి. 2 కలిపి మాత్రం అంటే చెప్పకూడదండి. ఏది మీకు అవసరమో అది మాత్రమే చెప్పుకోండి. అప్పుల గురించి అయితే అప్పుల గురించి చెప్పుకోండి, కష్టం గురించి అయితే కష్టం గురించి చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఈ ₹5 బిళ్ళలు ఏంటంటే కనుక మీరు కలిపి పెట్టుకున్నారు కదా మిశ్రమం, అంటే ఇప్పుడు మనము గంధము, పసుపు, కర్పూరం పొడి కలిపాం కదా, అందులో ఈ ₹5 బిళ్ళలు వేసేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని వదిలేసుకుని కాసేపు ఏంటంటే ధ్యానంగా కూర్చోండి. ఒక 2 నిమిషాలండి, ఎక్కువగా ఏం కూర్చోకండి. 2 నిమిషాలు కూర్చొని ఏంటంటే కనుక భగవంతుడా మా అప్పులను తీర్చు అంటే వెంకటేశ్వర స్వామిపై భారం వేసి మీరు చక్కగా ఏంటంటే కనుక డైరెక్ట్గా ఒక వ్యక్తి మన ముందుంటే మనం ఎలా మన గురించి చెప్పుకుంటామో, మన బాధలు అంటే ఎలా పంచుకుంటామో అలా మీరు ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి మీ కష్టం, మీ బాధ, మీ దుఃఖం, మీ దరిద్రం ఇదంతా కూడా చెప్పుకోండి. చెప్పేసుకొని ఏంటంటే కనుక ఇంకా వదిలేయండి. చూడండి మీరే మార్పుని ఎంతలా గమనిస్తారు, ఎంతలా ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనేది మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు. మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంత ఆశ్చర్యానికి గురవుతారండి. చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి. అలా ఏంటంటే కనుక మీకు ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఇక్కడ దైవానుగ్రహం కలుగుతుంది, పుష్కలంగా దైవానుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామికి ఏంటంటే కనుక మనం చేసిన పరిహారం చేరుతుంది. అలా చేరినప్పుడు ఏంటంటే ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కావచ్చు, ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కావచ్చు, ధనం అనేది మన దగ్గరకు వస్తుంది, సంపాదన పెరుగుతుంది, డబ్బు అనేది చేతికి అందటం, డబ్బు రావటం, వస్తువు అమ్మడం, వాహనం అమ్మటం, లేదంటే కనుక ఏదైనా భూమి జాగా ఉంటే దాన్ని అమ్ముకోవటం, ఇలా చేసేసుకుని ఏంటంటే మన అప్పుని మనం తీర్చుకోగలుగుతాము. అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము. అప్పు అనేది మన జీవితంలో లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఇది శనివారం పూట చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మీరు కలిపి పెట్టిన తర్వాత ఏంటంటే కనుకనండి మీరు అంటే ఒక శనివారం పెట్టుకోండి. రెండో శనివారం ఏంటంటే
ఏంటంటే కనుక తీయండి. ఒకటే శనివారం పెట్టి ఒకటే శనివారం అయితే తీయకూడదు. అలాగే ఆ బౌల్ని ఏంటంటే కనుక మీరు వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి ఉంచుకోండి. ఈ శనివారం పెడతారనుకోండి, రెండో శనివారం ఆడవాళ్ళకంటూ ముట్టు ఇలాంటివి ఉంటే వదిలేయండి, ఏం కాదు. మళ్ళీ మూడో శనివారం ఏంటంటే కనుక అందులో కొద్దిగా నీళ్ళను పోయండి. ఎందుకంటే పసుపు గంధం అంటే అతుక్కొని మొత్తం దగ్గరికి అయిపోతుంది కదా. అలా అయిపోయిన తర్వాత దాంట్లో నీళ్ళను పోస్తే మళ్ళీ అది పేస్ట్ లాగా అయిపోతుంది కదా. అందులో నుంచి 5 రూపాయల బిళ్ళలు తీసుకొని మీరు చక్కగా తుడ్చండి. తుడిచిన తర్వాత ఆ పసుపు మిశ్రమము అదంతా కూడా ఉంటుంది కదండి, గంధము, ఇదంతా ఏదన్నా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల బిళ్ళలు తీసుకెళ్ళి డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ హుండీలో వేయండి. అలా మేము అంటే వెళ్ళలేమండి, మాకు లేదండి అనుకుంటారు కదా, వాటిని అలాగే ఒక చిన్న మూట కట్టి లేదంటే ఒక బాక్స్లో పెట్టి ఎత్తి పెట్టండి. మీరు తిరుపతికి వెళ్తారు కదా, అప్పుడు ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళలు హుండీలో వేయొచ్చు. మీకు ఎంతనా ఫలితం ఉంటుంది, ఎంతనా భగవంతుడి అనుగ్రహం కలుగుతుందంటే కనుక మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గుర్తుపెట్టుకోండి, మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు, గమనించుకోగలుగుతారు. అలానే కాకుండా ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం, ది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే కాకుండా 2 వారాలు పెట్టుకున్నా 3 వారాలు పెట్టుకున్నా మనకి ఇంకా మంచి ఫలితమే వస్తుంది, కానీ అక్కడ ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ పెట్టిన తర్వాత మధ్యలో ఇలా ఆడవాళ్ళకు ఒకవేళ ఇబ్బంది ఉన్నా వదిలేసుకోవచ్చు, ఏం కాదండి. ఎన్ని వారాల పాటు పెట్టుకుంటే మీకే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ రోజు పెట్టగానే రేపే మనకు 1,00,00,000 రూపాయలు అప్పు ఉంటే 1,00,00,000 రూపాయలు తీరిపోదు కదా, కొంచెం సమయం పడుతుంది. అలానే ఇలా ఏంటంటే కనుక భగవంతుడి పటం ముందు పెడితే ఏమవుతుందంటే కనుక దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు, అలానే కాకుండా పూజ గదిలో మనకు దేవతలు తిరుగుతూనే ఉంటారండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దేవుళ్ళు తిరుగుతున్నారంటే కనుక పటాలు కొంచెం క్రాస్ అయిపోవటం, మనం పెట్టిన వస్తువు కొంచెం జరగటం, అగరబత్తులు వెలిగించకపోయినా మంచి వాసన రావటం, ఇలాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. ఇవి ఇంట్లో జరిగితే మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో దేవుడు అంటే దేవుళ్ళు ఉన్నారని అర్థం. మనం ఈ పరిహారం చేసి అలా పెట్టాం కాబట్టి అదేంటంటే వారికి చేరటంతో పాటు మన సంకల్పం చెప్పాం కదా, 5 నిమిషాల పాటు కూర్చొని 2 నిమిషాల పాటు కూర్చొని అదంతా కూడా భగవంతుడు వింటాడండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మన మనసులోని బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనం దేవుడి ముందు కూర్చొని మనం కనుక దేవుడికి మనం చెప్పితే ఖచ్చితంగా భగవంతుడు అంటే వింటాడు. ఆ యొక్క సమస్యకు పరిష్కారాన్ని ఆ భగవంతుడే చూపిస్తాడనమాట. అది ఏదో ఒక రూపంలో అనమాట. ఇదే రూపంలో మనకి ఈ విధంగా చూపిస్తాడని కాదు, ఏ రూపంలోనైనా సరేనండి మనకేంటంటే కనుక మంచి మేలుని చేకూరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేసుకోవచ్చు, లేకపోతే తిరుపతికి వెళ్ళినప్పుడు వేయొచ్చు. ఎవరైనా వెళ్తున్నట్టయితే వారి చేతుల గుంట కూడా ఈ డబ్బుని పంపించి హుండీలో వేయించవచ్చు. అలా కూడా ఫలితాలు అయితే వస్తాయండి. చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అటు కష్టాలు పోతాయి, అప్పుల బాధల నుంచి బయటపడతాం, భగవంతుడి అనుగ్రహంతో పాటు మనకంతా కూడా మంచి జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. ఇంకా మీకు తిరుగుండదు, ఖచ్చితంగా సిద్ధింపబడే పరిహారం. ఈ పరిహారం ఇప్పుడు ఈ శనివారం చేసుకుంటే మళ్ళీ వెంటనే ఇది చేయకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అంటే ఒక 3 నెలల గ్యాప్ అయినా 2 నెలల గ్యాప్ అయినా ఉండాలండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. వెంటనే చేసే పరిహారం కాదు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చేసుకుంటే మన అప్పుని ఈజీగా తీర్చుకోగలుగుతాము. అప్పుల కోసం చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, తపన పడిపోతూ ఉంటారు. ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలనుకుంటారు కదండి. వడ్డీల మీద వడ్డీలు కట్టి మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. కాబట్టి మీరు ఎంత నమ్మి చేసుకుంటారో మీకే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. మీరే ఎంతంటే కనుక అంత ఆశ్చర్యపోతారండి. ఈ పరిహారం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే రహస్య పరిహారం అని చెప్పబడుతుందండి. అలాగే ఈ పరిహారం ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా చేసుకుని ఫలితాలను పొందారని సిద్ధశాస్త్రంలోనే వివరంగా చెప్పబడుతుందండి. అందుకే మీరు కూడా ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీరు అంటే ఇది అప్పు కోసమే చెయ్యాలండి అంటే కనుక మనం చెప్పాం కదా, కష్టం కోసం కూడా చేయొచ్చు. అంటే కష్టాలంటే కనుక మన మానవ జీవితంలో కష్టాలు సర్వసాధారణంగా ఉంటాయండి. అలా ఆ కష్టాలని తీర్చుకోవడానికి కూడా ఇలాంటి పరిహారాలు ఉపయోగపడతాయి. 5 రూపాయల బిల్లలే కదండి, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, 25 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, కానీ భగవంతుడు మనకి ఎంత ఇస్తున్నాడో అది కూడా మీరు ఆలోచించుకొని ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది ఆచరించండి. తప్పకుండా ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు, ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం కూడా కలుగుతుంది. పరిహారం చేసిన తర్వాత ఏంటంటేనండి మనకు 24 గంటలు అర్థమైపోతుంది. 24 గంటల్లో ఏంటంటే కనుక కష్టం తీరటం, ఆ కష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక ఏదైనా అంటే ఇలా మనకు మంచి జరగటం, కొంచెం భారం దిగిపోయినట్టు అనిపించడం, ఇలాంటివి కూడా మనం అంటే కళ్ళతో చూసుకోగలుగుతామండి. అలా చూసేసి మనం ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి మీరు నమ్మి చేయండి, నమ్మి చేసి ఏంటంటే ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే అప్పులు కష్టాలన్నీ కూడా తీర్చేసుకోండి. భగవంతుడిపై భారం వేసి చేస్తే మాత్రం ఆ పరిహారానికి ఖచ్చితంగా అండి ఫలితం ఉంటుందన్నమాట. ఉండదని కాదు, ఆ భగవంతుడే చూపిస్తాడు. ఏదో ఒక దారిలో ఏంటంటే కనుక దానికి తగ్గట్టుగా మనకు పరిష్కారం అనేది చూపిస్తాడని మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి రేపు శనివారం పూట ఈ పరిహారం చేయండి. ఇంకా మీకు తిరుగు అనేది అస్సలు ఉండనే ఉండదండి.